మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే. ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి. అమ్మయ్యా. ఆ రండి అల్లుడు గారు. ఏం గణేష్ అంతా రెడీ చేసుకున్నా? మేనేజ్ చేశాను. అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్సే లేదు. నమస్కారం అండి. బాగున్నారా? అంత బాగున్నారా? బాగున్నాం అండి. థ్యాంక్స్. సరోజిని, అల్లుడు గారు జాగ్రత్త, మీద పడిపోగలదు. అమ్మా కీర్తి, ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి బామ్మ పిల్లని కొత్తగా చూసినట్టు మాట్లాడుతుంది? అదేగా. అదేం లేదు, మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం, అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది. అమ్మా కాసేపు పొలక్కుండా ఉంటావా? మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి, కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు. మీరింతకు ముందు పాలకాడు వచ్చారా? లేదండి. మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు, మరి మీరెలా చూసుంటారు? లేదు డైరెక్ట్ గా చూసాను అనట్లేదు, కానీ ఎక్కడో ఎప్పుడు. మూసుకోరా. నీ పేరేంటమ్మా? కీర్తి. ఎంతవరకు చదివావు? 7th కదా. ఏంటి ఆడిని అడుగుతున్నావు? చదువుకున్నది రుబేగా. పాపే చదువుకుంది గాని స్కూల్ కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా. దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ, 7th క్లాస్ తో చదువు ఆపించేశాం. అంతే కదండి? అంతేగా. నువ్వు అలా సూత్తా ఉండిపోతే ఎలా? పిల్ల నచ్చిందో చెప్తే మిగతా విషయాలు మాట్లాడేసుకుంటాం కదా. ఏంటి చట్టం అలా అనేసావు? చెడ చూసావా? పావులాగా ఎంత పొడుగ్గా ఉందో. మన ఊళ్ళో ఒక్కదికైనా ఇలా ఉంటుందా? నేను కూడా ఇంత ఉంటే చాలు అనుకున్నాను రా, కానీ ఇంతవరకు ఉందిరా. కేరళ అంటే కేరళ. ఐ లవ్ కేరళ, ఐ లవ్ షకీలా. ఇంకేముంది, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా? పెద్దగా ఏం కూడబెట్టలేదు, ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి. పంచిస్తానని పంచేస్తారంటండి. ఒకే ఒకడు, సొంత ఇల్లు, 20 ఎకరాల కొబ్బరి తోట, ఎడా పెడా సంపాదన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడుచు అనే పెంట పూరే ఉండదు కదా. రత్నం, నువ్వు అనేది సమంజసమే, కానీ మేము ఇవ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం. 40 సవర్ల నగలు, 4 లక్షల క్యాషు, దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా, డబల్ కాటు మంచం, అదనంగా స్టీల్ సామాన్ ఇస్తాం. ఏంటి 40 సవర్ల బంగారం, 4 లక్షల క్యాషా? వెళ్దాం మామయ్య. నేనేదో నోరు జారి పుసుకుమని అనేసా. కూర్చొని మాట్లాడుకుందాం. డబ్బు బంగారం వస్తువులు అడగడానికి ఇదేమైనా బిజినెసా? చూడండి, దించిన తల ఎత్తకుండా ఎలా నుంచుందో చూడండి. ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు, అది ఈ కాలంలో. న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి. చెప్పండి, ఎంత ఇమ్మంటారు? చెప్పండి, ఇచ్చేస్తాను. బాబు ఇప్పుడొద్దని, పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్రు కదా. ఏంటది అంత మాట అనేశారు? కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం. ఏంటి మావయ్య? కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా? నెంబర్ 1 తెలుగులోరా. ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా. నేను చూస్తున్నాను, గడిగడికి పెళ్ళాన్ని చూసి ఇకిలిస్తాం ఏంటి? తప్పున్నారా? ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలించరా, కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికలించు. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు మావయ్య, చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను, తనచ్చో అలగలగే ఉంది. అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ అయి టెంప్ట్ అయిపోయాను. ఇదేరా ప్రతి మగాడికి వీక్నెస్. అల్లుడు, ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ నైట్ అంటారు కదా, అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది. కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్. ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫసక్. ఫసక్ అంటే
వెళ్ళు చేపట్ట. ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి పెళ్ళం మీద వాడు. ఏంటి బాబాయ్ ఇది? ఇది మాంకాళ్ళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవుదు బాబాయ్. మూర్తాయత్తు వద్దంటే పాపం. కట్టుకోవే తాడే కదా. ముసల్దాని మాట ముత్యాల మూట. ఎందుకమ్మా ఇన్ని హెయిర్ పిన్స్? అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు 4 హెయిర్ పిన్లు సరిపోవు. జడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ 10-15 గుచ్చేస్తా. వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. దేనికి? ఇది తెలుగువారి సంప్రదాయమే. ఊరికే ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ? అదే కాళ్ళకి దండం. ఓ చల్లగుండు. చెప్పలు జబర్దస్తు ఉన్నా ఎటగేటే. అది బోన్ వెయిట్. ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. ఎట్టా మొదలెట్టేది? ఇట్టా చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించొచ్చు, కానీ చాలా సీరియస్. టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్తో నిన్ను కలపాలా? అయ్యో అదేమీ లేదండి. మరి ఇంకేంది? ఈ జుట్టు. జుట్టుకేంది? లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నువ్వురా, అసలే లేట్ అయింది. ఒక్క నిమిషం. రే ఎవర్రా మీరంతా? బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు, బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్లే మట్టేసుకుంటారు. ఆ తప్పు నువ్వు చేయకు. నీ మంచిగా చెప్తున్నాను. కాదు బాబాయ్, నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళే పడుకున్నాడు. ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అమ్మయ్యా. అవును, జుట్టు గురించి ఏదో చెప్తానన్ను, ఏంటది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ. సువాసనలు వెదజల్లే నీ కురులకి షాంపూలు అవి ఎందుకు? రా.
ఆగో. ఏంటిది? జుట్టు. నేనేమన్నా చెట్టు అన్నానా? ఎందుకు తలస్నానం చేయలే? తలంటే పోసుకున్నానండి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పోయి తలస్నానం చేయపో. సోమనం జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలీదా? తల స్నానం చేయడం అంటే ఇది. ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి. పో. నాతోనే